హైదరాబాద్ మియాపూర్లో రేగులగుంట చెరువు కబ్జాపై హైడ్రా రంగంలోకి దిగింది. చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువు కబ్జాపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. చెరువును చెరబట్టారన్న ఫిర్యాదుతో వాస్తవ పరిస్థితులు పరిశీలించేందుకు హైడ్రా కమిషనర్ అక్కడికి వెళ్లారు. అటు ఉదయం హైదరాబాద్ శివార్లలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కొరడా జులిపించింది. వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణాలు తొలగించింది. ఏకంగా రోడ్డును ఆక్రమించి ఇంటిని నిర్మాణం చేశారు. దీనిపై హైడ్రాకి ఫిర్యాదులు అందాయి. వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాత అధికారులు రంగంలోకి దిగారు. యంత్రాలతో రోడ్డును ఆక్రమించి కట్టిన నిర్మాణాన్ని తొలగించారు. ఇటీవల నాగారం మున్సిపాలిటీలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇళ్లను హైడ్రా కూల్చివేసింది. ముందుగానే నోటీసులు ఇచ్చి 15 రోజులు గడువిస్తూ ఉంది. 2 వారాల్లో నిర్మాణాలను యజమానులే ఆక్రమణలు తొలగించకపోతే గనక హైడ్రా చర్యలు చేపడుతుందని తెలిపారు. మేము హైడ్రా టీము అట్లానే మన ఆనంద్ మల్లిగవద్ కర్ణాటక నుంచి ఎవరైతే మనకి లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిగాంచారో వారు అండ్ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు అందరూ కూడా మేము ఇక్కడ లోకల్ కాలనీ వాళ్ళు అందరూ కూడా కలిసి అక్కడ ఈ రేగులకుంట చెరువు అండ్ బక్షికుంట ఈ 2 చెరువులు కూడా చూడటం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము అన్నీ కూడా ఇక్కడ అంటే ఈ వాటరు ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఈ చెరువులోకి రావటము లేదా కలుషితం అవుతుంటే దీన్ని వీళ్ళు ఇక్కడ రివైవ్ చేశారు. ఆనంద్ వారి టీం అందరూ కూడా ఇక్కడ స్థానిక సహకారంతో చేయడంతో ఇక్కడ ఈ రేగులగుంటలో ఇప్పుడంతా ఫ్రెష్ వాటరే వస్తుంది. ఇక్కడ స్థానిక కొన్ని సమస్యలు ఉన్నాయి. లైక్ ఇది అమ్యూనిటీస్ కోసం పెట్టినటువంటి ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరు ఆక్యుపై చేశారని అవన్నీ కూడా చెక్ చేస్తాం మేము. అండ్ అట్లానే అక్కడ కూడా మనకి బక్షికుంటలో కూడా అక్కడ స్థానికంగా కొన్ని వాటర్ని తీసుకొచ్చి పొల్యూటెడ్ వాటర్ని తెచ్చి సీవేజ్ వాటర్ డైరెక్ట్గా కొన్ని చెరువుల్లో కలుపుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాము. అంటే వీళ్ళు ఆనంద్ డెవలప్ చేసిన ఈ చెరువుల్ని ఒకసారి ఇక్కడ చూసి అంటే మేము బెంగళూరులో చూసి వచ్చాము, ఇక్కడ హైదరాబాద్లో చూద్దామని చెప్పి కూడా వారిని రిక్వెస్ట్ చేస్తే వారు కూడా వచ్చారు. సో ఈ చూసిన దీన్ని బట్టి మనకి ఇక్కడ కొన్ని చెరువుల్లో కూడా ఇక్కడ ఆనంద్ మల్లిగవద్ వాళ్ళ ఫౌండేషన్ తరపు నుంచి కూడా కొన్ని డెవలప్ చేయడానికి వారు కూడా సుముఖంగా ఉన్నారు. అండ్ ఇక్కడ స్థానికంగా చాలా సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నింటినీ కూడా మేము మా హైడ్రా పరిధిలో ఉన్నటువంటి వాటిని తప్పకుండా మేము అడ్రస్ చేస్తాము. అండ్ ఇక్కడ కొంతమంది బిల్డరు ఎవరైతే కనుక ఇక్కడ పర్మిషన్ తీసుకొని కట్టుకుంటున్నారో ఏది మన బక్షికుంట దగ్గర వాళ్ళు కూడా అక్కడ లోకల్గా షెడ్స్ అన్ని వేసి సీవేజ్ అంతా కూడా ఏది చెరువులో అక్కడ వదలటము లేదా వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయకుండా చెరువులోకి రావటము ఇట్లాంటి దృష్టి కూడా వచ్చాయి. వాళ్ళకు కూడా ఇప్పుడు తప్పకుండా ఎవరైతే కనుక అటువంటివి చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము వాళ్ళకి చెప్పాము. 15 రోజుల్లో వాళ్ళంతా రెక్టిఫై చేసుకుంటామని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్లో జాయిన్ అవుతున్నారు. హేమ, ప్రస్తుతం చూస్తున్నాము మియాపూర్లో ఒక చెరువు కబ్జా చేశారు. దీని గురించి స్థానికులే అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. హైడ్రా కూడా రంగంలోకి దిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏం చెప్తున్నారు, స్థానికులు ఏం చెప్తున్నారు అక్కడ? మొత్తానికి నగరంలో ఒకవైపు హైడ్రా కూల్చివేతలు, మరొక వైపు ఎక్కడైతే చెరువుల బ్యూటిఫికేషన్, మరొక వైపు జిహెచ్ఎంసీ కూల్చివేతలు, ఇవన్నీ కూడా ప్రస్తుతం నగరంలో ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలను అయితే నేలమట్టం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే హైడ్రా ప్రారంభమైనప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంది. అయితే అమీన్పూర్ నుంచి వస్తున్నాయి. అమీన్పూర్లో అనేక ల్యాండ్స్ని కబ్జా చేశారని, అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయని కంప్లైంట్స్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం అమీన్పూర్లో ఉన్నటువంటి ఒక అక్రమ కట్టడాన్ని కూడా ఇటు హైడ్రా అధికారులు కూల్చివేశారు. ముఖ్యంగా సర్వే నంబర్ 4848లో ఉన్నటువంటి ల్యాండ్లో అక్రమంగా కట్టడం జరిపారని అనేక కంప్లైంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళి హైడ్రా తమ యంత్రాంగాలతో పూర్తిగా కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా నేలమట్టం చేసింది. ముఖ్యంగా రోడ్ని ఆనుకొని అక్కడ ఒక కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. సో దానికి సంబంధించి కూల్చివేతలు జరిగాయి. మరొక వైపు కాసేపటి క్రితం జిహెచ్ఎంసీ అధికారులు వనస్థలిపురంలో ఉన్నటువంటి రోడ్ నంబర్ 5లో కూడా ఎక్కడైతే
రోడ్డు అంటే ఫుట్పాత్ని ఆనుకొని కన్స్ట్రక్షన్ చేసినటువంటి కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే నేలమట్టం చేశారు. దీనికి సంబంధించి అంటే వనస్థలిపురంలో ఉన్నటువంటి స్థానికంగా జిహెచ్ఎంసీ అధికారులకు అనేక కంప్లైంట్స్ వచ్చాయి. ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈరోజు పెద్ద ఎత్తున కంప్లైంట్స్ రావడంతో వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు వెళ్ళి కూల్చివేశారు. మరొక వైపు ఈరోజు ఉదయం మియాపూర్లో ఉన్నటువంటి రేగికుంట చెరువుకి హైడ్రా కమిషనర్ వెళ్ళి విజిట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి మరొక భస్మ చెరువు అనేటటువంటి మరొక చెరువు దగ్గర కూడా వెళ్ళి పూర్తిగా అక్కడ విజిట్ చేశారు. అంటే గత కొద్ది రోజుల క్రితం మనం చూసాం, లాస్ట్ వీక్ 2 days పాటు బెంగళూరులో అక్కడ ఉన్నటువంటి చెరువులను ఏ విధంగా పునర్జీవనం కల్పించారు అనే కోణంలో అక్కడికి వెళ్ళి హైడ్రా టీం అంతా స్టడీ చేసి వచ్చింది. సో ఈ నేపథ్యంలో మియాపూర్లో ఉన్నటువంటి భస్మకుంట చెరువు దగ్గర కూడా సేమ్ బెంగళూరు మాదిరిగా అక్కడ ఏ విధంగా పొల్యూటెడ్ వాటర్ సపరేట్ చేశారు, మోరోవర్ అక్కడ ఎస్టీపీలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే కోణంలో కూడా ఈరోజు ఉదయం హైడ్రా కమిషనర్ మిగతా అధికారులంతా కూడా వెళ్ళి విజిట్ చేసి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు చెరువుల బ్యూటిఫికేషన్, మరొక వైపు జిహెచ్ఎంసీ కూల్చివేతలు, మరొక వైపు హైడ్రా కూల్చివేతలు ప్రస్తుతం నగరంలో అయితే జోరు అందుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైడ్రా ప్రస్తుతం కూల్చివేసినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎప్పుడైతే బెంగళూరు విజిట్కి వెళ్ళకంటే ముందు కొన్ని కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, మరి ముఖ్యంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ఓనర్స్కి హైడ్రా నోటీసులను ఇచ్చింది. అయితే నోటీసులు ఇచ్చి ఆల్మోస్ట్ 2 weeks అవుతుంది. యాక్చువల్లీ నోటీసులో పేర్కొంది ఏంటంటే నోటీసులు ఇచ్చిన తర్వాత 15 రోజులకే అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని కూల్చివేయాలి అంటూ కూడా చెప్పింది. కానీ కొంతమంది ఎవరైతే నిర్మాణదారులు ఉంటారో వాళ్ళు మాత్రం కూల్చివేయకుండా అదే విధంగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళపైన ప్రస్తుతం హైడ్రా దృష్టి పెట్టింది. ఎవరైతే నోటీసులు ఇచ్చినా కూడా ఇంకా వాటిని డెమాలిష్ చేయలేదో వాళ్ళపైన ప్రస్తుతం హైడ్రా ఫోకస్ పెట్టి కూల్చివేతలు అనేవి జరుపుతుంది. ఇక ప్రస్తుతం అమీన్పూర్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూల్చివేస్తుంది. ఇదే విధంగా దాదాపు 50 మందికి కూడా నోటీసులు ఇచ్చారు ఎంటైర్ జిహెచ్ఎంసీ పరిధిలో. సో వీళ్ళందరిపైన కూడా హైడ్రా జులుం విధించనుంది ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళు డెమాలిష్ చేయకపోతే. సో మొత్తానికైతే ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు, జిహెచ్ఎంసీ కూల్చివేతలు అయితే అక్రమ రాయుళ్లకు ఒక విధంగా భయాందోళనకి గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరొక వైపు హైడ్రా చేపట్టినటువంటి పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చెరువుల బ్యూటిఫికేషన్ కూడా ఒకవైపు కొనసాగుతుంది. మరొక వైపు అక్రమ కట్టడాలు కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి. మరొక వైపు 15 రోజుల పాటు ఎవరైతే నోటీస్ తీసుకొని ఇంకా డెమాలిష్ చేయనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన కూడా హైడ్రా ఫోకస్ పెట్టింది. దానికి ఎగ్జాంపుల్ ఈరోజు అమీన్పూర్లో జరిగినటువంటి కూల్చివేతలు. ఇంకా ఎవరైతే నోటీసులు తీసుకొని కూడా ఇప్పటి వరకు ఇంకా కూల్చివేయలేదో వాళ్ళపైన కూడా హైడ్రా ఫోకస్ పెట్టనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బిట్స్ హేమ.